గురుగారు, ప్రసిద్ధమైన అన్నమయ్య గీతం జగడపు జనవుల జాజర. ఈ గీతంలో జాజర అంటే అర్థం ఏమిటి? జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర అని చెప్పి ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి గీతం. ఇక్కడ అన్నమయ్య యొక్క మధుర భక్తి మనకు కనపడుతుంది. భక్తి వేరు, మధుర భక్తి వేరు. భక్తి అనంటే భగవంతుడి పట్ల మనకు ఉండేటువంటి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఒక ప్రీతి భావం, ఇది భక్తి. అట్లా కాకుండా మధుర భక్తి అంటే భక్తుడే తానే స్వయంగా ఒక నాయికగా మారిపోవటం, స్వామిని తాను ప్రియురాలుగా మారిపోయి స్వామిని ప్రియుడిగా భావించటం, లేదా స్వామిని ఒక గొప్ప నాయకుడి కింద భావించేసేసి ఆయన చుట్టూతో చాలామంది ఉన్నారు అని చెప్పి అనుకుంటూ లోకంలో ఉండేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వామికి కలిగించటం, ఆ పారవస్యంలో మునిగిపోవటం. నా స్వామి నృత్యం చేస్తున్నాడు, నా స్వామి వీళ్ళతో ఆడుకుంటున్నాడు అని పొంగిపోవటం. అన్నమయ్య అటువంటి దర్శనం చేశాడు. అంటే తాను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆ నందక రూపధారి అయినటువంటి అన్నమయ్య ఖడ్గమే కదమ్మా, స్వామివారి యొక్క నందకమే అన్నమయ్యగా మారాడు. కాబట్టి మనల్ని ఉద్ధరించడానికి 32,000 కీర్తనలు రాశాడు ఆ మహానుభావుడు. అటువంటి ఆ అన్నమయ్య చాలా మటుకు శృంగార కీర్తనలే రాశాడు, మధుర భక్తి కీర్తనలు అంటారు వాటిని. అందులో ఒక కీర్తన జగడపు చనవుల జాజర. అంటే జాజర అంటే చక్కగా చల్లటం అమ్మ, పుష్పాలు చల్లటం, ఇలాంటివి పరవశింప చేయటం, అంటే ఆనందానుభూతిలో వచ్చినటువంటి ఒక గొప్ప అనుకరణ శబ్దం. జాజర పాటలు, గొబ్బెమ్మ పాటలు, ఇవి ఒకనాడు తెలుగు నేల చాలా విస్తారితమైనటువంటి పదాలు. ఇప్పుడిప్పుడు జాతి వాటిని మర్చిపోతోంది, కానీ గొబ్బి పాటలు, జాజర పాటలు, ఈ ఏలే పాటలు, సువ్వి పాటలు, ఇవన్నీ కూడా తెలుగునాట చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఒకనాటి సంప్రదాయ పదాలు. ఆ సంప్రదాయ పదాలని తన కీర్తనలన్నింటిలోనూ ఎక్కడో చోట సువ్వి సువ్వి సువ్వాలమ్మ ఇట్లా సువ్వి పాటలు రాశాడు. అలాగే జాజర పాటలు రాశాడు. అంటే ఆ జాజర అనేటువంటి పదాన్ని ప్రతి పాదం చివర పెడతాడు, పెట్టేసేసి చక్కగా ఆ జాజర పదం ఇదని చెప్పి మనకి తెలియకుండానే ఆ మహానుభావుడు తెలియచేస్తాడు. కాబట్టి జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర. నాయకుడు చుట్టూతా నాయకులందరూ చేరారు. చేరిన తర్వాత జగడపు చనవుల అంటే జగడము అంటే తగువు, జగడపు చనవులు అంటే ప్రీతిపూర్వకంగా తగాదా. పిల్లలతోటి తల్లిదండ్రులు ఒక్కోసారి కావాలని చెప్పి పోట్లాట పెట్టుకుంటారు. అది నిజమైనటువంటి పోట్లాట కాదు, అది నిజమైన పోట్లాట కాదని ఎదుట పోట్లాడుతున్న వాళ్ళకి తెలుసు, యువతల వాళ్ళకి తెలుసు. కానీ పోట్లాట పెట్టుకుంటారు కొద్దిసేపు వినోదం కోసం. ఆ రకంగానే నాయకులు, ఆ వెంకటేశుడు అనేటువంటి నాయకుడు గోపికలతో అందరితో కలిసి, ఇప్పుడు గోపికలతోటి శ్రీకృష్ణ పరమాత్మ నృత్యం చేశాడు అని భాగవతంలో ఉంది. తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటండి ఆడవాళ్లతో కలిసి శ్రీకృష్ణుడు నృత్యం చేశాడా ఏంటండి, అది ఆ భాగవత గ్రంథం మనం ఈరోజు నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని పవిత్రమైన కార్తీక మాసంలో అనుకునేవాళ్ళు కొంతమంది ఉండవచ్చు. కానీ ఒక్కసారి మనం మర్చిపోకూడదు, గోవర్ధన పర్వతాన్ని ఈ గోపికలతోటి నృత్యం చేసిన సందర్భంలో ఆ మహానుభావుడి వయస్సు 7 సంవత్సరాలు. వ్యాస భగవానుడు రాశాడు, 7 సంవత్సరాల బాలుడు. అటువంటి బాలుడు అందరికీ ఆనందం కలిగించటం కోసం ఆ 16,000 మంది గోపికలతోటి నృత్యం చేశాడు. ఎటువంటి చండాలపు భావన అసలు రానే రాకూడదు మనకి. 7 సంవత్సరాల అబ్బాయి వాళ్ళతో నృత్యం చేశాడు. ఆ 7 సంవత్సరాల అతను కూడా ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కృష్ణుడు. అంగనామంతరే కృష్ణ అంటాడు. అంటే ఒక గోపికకి మధ్యలో ఇంకొక కృష్ణుడు ఉన్నట్ట. అలా ఉండటం ఆ మహానుభావుడికే, ఆ దామోదరుడికే, ఆ కార్తీక దామోదరుడి వల్లే అయింది. కాబట్టి అందరి మధ్యలో ఒక్కొక్క కృష్ణుడి కింద ఉండి నృత్యం చేశాడు. కాబట్టి గోపీ లీలలు, రాసలీలలు, ఆ రకమైన భావన మనం వెళ్ళాలి. ఇక్కడ కూడా అన్నమాచార్యుల వారు కూడా జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర. సగినల మంచము అని అంటే దిండ్లు కొయ్ కొయ్ అని పీకలు పెడుతుంటాయట, మంచం మీద కూడా చప్పుళ్ళు చేస్తుంటాయట. అటువంటి మంచాన్ని పూర్వకాలంలో, ఇప్పుడు పందిరి మంచాలు, సగినెల మంచాలు అని పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడు అటువంటి మంచాలు పక్కకు తప్పుకున్నాయి. అంటే ఒక పూర్వకాలంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని కూడా అన్నమయ్య తన కీర్తనలోకి పట్టుకొచ్చాడు. సగినెల మంచం, అటువంటి విచిత్రమైనటువంటి పందిరి మంచం లాంటిది, కుయ్ కుయ్ అని చప్పుళ్ళు చేసేటువంటిది,
చిత్ర విచిత్రమైనటువంటి బొమ్మలు కలిగినటువంటిది. అటువంటి మంచాల దగ్గర చక్కగా నాయికా నాయకులిద్దరు కూడా మధుర భక్తితోటి ఒకరి మీద ఒకరు అభిమానం చూపించుకున్నారు. ఆ రకమైన మధుర భక్తితోటి అన్నమయ్య కీర్తనలు దర్శించి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం పునీతులమగుదుం గాక.